మీడియా మిత్రులకు నమస్కారం, స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం ద్వారా మరికల్ గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్రం ఇచ్చి వారికి విషయాల అవగాహన కల్పించి మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా వాళ్ళు చేస్తున్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, ఈ విషయాలపైన ప్రజల్లోకి అవగాహన తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు అంటే ఆగస్టు 3, 4 తేదీలలో ఇంటింటికి వెళ్ళి గడప గడపను తట్టి బూత్ అధ్యక్షునితో పాటు మిగతా నాయకులందరూ కలిసి వెళ్ళి వారికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రజాసేవ, సంక్షేమ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు, చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం అనే విషయాలన్నీ కూడా వివరిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు స్థానిక సంస్థల 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు తను ఒక బూటకపు కులగణన చేసి దాదాపు 56% ఉన్న బీసీలను 46%గా చూపిస్తూ మిగతా 10% ఏమో ముస్లింలని చెప్తూ, అసలు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఉన్నదే 12%. అందులో 10% ముస్లింలు బీసీలను చూపిస్తుందంటే ఎంత దారుణమో గమనించాలి. రెండో విషయం ఏంటంటే, ఓకే, ఎన్నికల ముందు బీసీలు డిమాండ్ చేశారనో లేకపోతే కొన్ని సంఘాల ద్వారా డిమాండ్ వచ్చిందని చెప్పి ఎన్నికల వాగ్దానం 42% బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తాం స్థానిక ఎన్నికలు అని చెప్పారు. కానీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కులగణన చేసి ప్రభుత్వం ద్వారా ఒక ఫిగర్కు వచ్చారు. అదేంటంటే 46%. మరి 46% వచ్చినప్పుడు 42% ఎందుకు చేస్తున్నారు? అప్పుడేమో గాల్లో చేసిన వాగ్దానం, మరి ఇప్పుడైతే ఒక ప్రతిపాదిక ఉంది కదా, ఒక లెక్క ఉంది కదా, మరి ఆ లెక్క ప్రకారం ఎందుకు చేయరు? అదొక విషయం. రెండోది, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ రిజర్వేషన్ చేసే అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 243 ప్రకారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్కు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అక్కర్లేదు. పార్లమెంటులో ఏ బిల్లు పాస్ చేసే అవసరం లేదు. అది చట్టసభల్లో అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి. విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచాలంటే సుప్రీంకోర్టు యొక్క ఇది ఉంది కాబట్టి, మార్క్ ఉంది కాబట్టి, అది 50% దాటకూడదు కాబట్టి, అమెండ్మెంట్ కావాలి కాబట్టి పార్లమెంట్కి వెళ్ళాలి. కానీ స్థానిక సంస్థల విషయంలో ఈ నిబంధన లేదు కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్కే ఉంది. కానీ బీజేపీ గెలిస్తే బీసీలనే ముఖ్యమంత్రి చేస్తారన్నందుకు బీసీలందరూ బీజేపీ వైపు వెళ్ళిపోతారని భయపడి బీసీలను ఎలాగైనా సరే బీజేపీకి దూరం చేయాలనే ఒక దుర్బుద్ధితో బీసీలందరూ బీజేపీ అయిపోతే ఇంకా కలలో కూడా ఎప్పుడు జీవితంలో ఇంకా అధికారంలోకి రావాలని భయపడి కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. వాళ్ళకు తెలుసు ఎలాగైనా ఇది బీజేపీ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు ఆ స్థితిలో లేరు. వాళ్ళకంతా కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని ఎలా అమలు చేయకుండా ఉంటుందో తెలుసు. బీసీలకు వచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపు ఇప్పుడు 8,000 కోట్లు బాకీలు. అది ఒక్క నేపస్ ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజనలో 1,86,000 కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణకి. ఇప్పుడు
వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళ అంతరాత్మక ప్రశ్న వేసుకోవాలి. ఇది ప్రజలకు తెలిస్తే ఏమనుకుంటారనే సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉన్నట్ట, కాంగ్రెస్కి ఉన్నట్ట. కాబట్టి కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు సరికదా. వాళ్ళ కేవలం అధికారం కొరకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అసలు ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు. మైనారిటీలకు వాళ్ళ వెనుకబడితనానికి కావాల్సిన అన్ని ప్యాకేజీలు ఎలాగో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూనే ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ మైనారిటీస్కి బోర్డు అన్ని వరాలు ఇచ్చాయి ఆల్రెడీ. అది రంజాన్ కిట్లు కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే మదర్సాలకు ఇచ్చిన ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, మసీదులకు ఇచ్చే డబ్బులు కావచ్చు, ఎన్నో వాళ్ళ కానుకలు ఇస్తూనే ఉన్నారు. వాటిని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అపోజ్ చేయలేదు, వ్యతిరేకించదు. కానీ రిజర్వేషన్లు అనేవి మతపరంగా చేయడం భారతీయ జనతా పార్టీ తప్పకుండా అపోజ్ చేస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మతపరంగా ఇవ్వడానికి వీల్లేదని రాజ్యాంగం చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి ఈ ముస్లింలను ఇందులో కలపడం అనేది చాలా చాలా అన్యాయం. ఇది అలౌకికం, తర్వాత ఇల్లీగాలిటీ కూడా. ఇది న్యాయబద్ధమైనది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత మోసం చేయాలని ప్రయత్నం చేసినా ప్రజల్ని మోసం చేయలేదు. ఈ విషయాన్ని మేము ప్రతి ఒక్క పౌరుడికి దగ్గర తీసుకెళ్తాం. స్థానిక సంస్థల్లో వాళ్ళని ఓడగొట్టి మొత్తం సీట్లు బీజేపీకి గెలిచేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమం. ఇది సఫలీకృతం అవుతుంది ఈ 2 రోజుల్లో. ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రావడం చాలా డౌట్. ఎందుకంటే ఇలాంటి స్థితిలో వాళ్ళు తప్పుడు పనులు ఏ చేసినా కూడా కోర్టు స్టే ఇస్తుంది. అప్పుడు కూడా బీజేపీని మీద నెపం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగానే నీవు ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినప్పుడు ఈ లీగల్